అందరికీ నమస్కారం. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల. 1:50 ప్రకారం మెయిన్స్కి ఎంపిక. కొత్తగా షార్ట్ ఫాల్ విధానం. మొత్తం 563 పోస్టులకు గాను 31,382 మంది అభ్యర్థులకు అవకాశం. ఇక ఫలితాలతోనే తుదికి విడుదల చేసిన టీజీపీఎస్సీ ఫైనల్ కీలో 2 ప్రశ్నల తొలగింపు, మరొకటి మార్పు. టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఫలితాలను ఆదివారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ విడుదల చేసింది. రాష్ట్రంలో 563 పోస్టుల భర్తీ కోసం జూన్ 9న 31 జిల్లాల్లో నిర్వహించిన ఈ పరీక్షలో 1:50 నిష్పత్తి ప్రకారమే అభ్యర్థులను మెయిన్స్కు ఎంపిక చేయడం జరిగింది. దీని ప్రకారం 28,150 మందికి మెయిన్స్ రాసే అవకాశం ఉంటుంది. కానీ ఈసారి షార్ట్ ఫాల్ విధానం అమలు చేయడంతో మెయిన్స్కు 31,382 మంది అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగింది. ఇక 3,232 మందిని అదనంగా ఎంపిక చేయడంతో 1:57 నిష్పత్తిలో అభ్యర్థులకు అవకాశం దక్కిందని అధికారులు చెబుతున్నారు. ఇక మెయిన్స్కి ఎంపికైనటువంటి అభ్యర్థుల హాల్ టికెట్ల వివరాల జాబితాను టీజీపీఎస్సీ తన అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరిగింది. ప్రిలిమినరీ ఫలితాలకు సంబంధించిన కటాఫ్ మార్కుల వివరాలను త్వరలోనే అప్లోడ్ చేస్తామని టీజీపీఎస్సీ సెక్రటరీ తెలిపారు. గతంలో ప్రకటించిన విధంగానే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు అక్టోబర్ 21 నుంచి 27 వరకు పాత 10 జిల్లాల వారీగా నిర్వహిస్తామని, అందుకోసం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ నెల 15న సెక్రటేరియట్ ముట్టడి, నిరుద్యోగులను నిలువున ముంచిన కాంగ్రెస్ సర్కారు పాలన వదిలి ఎమ్మెల్యేల కొనుగోలులో సీఎం బిజీ. 1:100 అని చెప్పి మోసం చేస్తారా? రాజారాం యాదవ్. హామీల అమలులో ప్రభుత్వం విఫలం. కృష్ణయ్య. రగులుతున్నటువంటి నిరుద్యోగులు డిమాండ్లను పట్టించుకొని ప్రభుత్వం సర్కారు తీరుపై బగ్మన్న అభ్యర్థులు 1:100 హామీని విస్మరించి గ్రూప్ 1 ఫలితాల వెల్లడిపై ఆగ్రహం. గవర్నర్కు ఫిర్యాదు చేసేందుకు రెడీ. చలో ఢిల్లీ కార్యక్రమం చేపడతామని హెచ్చరిక. ఎన్నికల్లో మాటిచ్చిన రాహుల్, ప్రియాంకల నిలదీతకు యోచన. ఇక డిఎస్సి 3 నెలలు వాయిదా కోరుతూ నేడు విద్యాశాఖ కార్యాలయం ముట్టడి. రగులుతున్నటువంటి నిరుద్యోగుల డిమాండ్లను పట్టించుకొని సర్కార్ హామీలను విస్మరించి గ్రూప్ 1 ఫలితాలు విడుదల. బగ్మన్న అభ్యర్థులు సమరమే అంటూ ప్రతిన. సర్కార్పై గవర్నర్కు ఫిర్యాదు చేసేందుకు సన్నాహాలు. త్వరలోనే చలో ఢిల్లీ. రాష్ట్రంలో ఒకవైపు నిరుద్యోగ యువత పోరుబాటలో ఉంటే ప్రభుత్వం పంతానికి పోయి తన పని తాను చేసుకుపోతుంది. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలనే అమలు చేయకుండా మొండి వైఖరితో ముందుకు పోతుంది. తాజాగా గ్రూప్ 1లో 1:100 చొప్పున మెయిన్స్కి ఎంపిక చేయాలని వారు డిమాండ్ చేస్తుంటే అనూహ్యంగా 1:50 చొప్పున ఎంపిక చేయడంతో నిరుద్యోగ అభ్యర్థులు బగ్మన్నారు. దీంతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రతినబూనారు. ఎన్నికల ముందు నాటి కాంగ్రెస్ నేతల వైఖరికి అధికారంలోకి వచ్చిన తరువాత వారి వ్యవహార శైలికి విరుద్ధంగా ఉన్నదని ధ్వజమెత్తారు. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి అందుకు తీసుకుంటున్న వ్యతిరేక నిర్ణయాలే నిదర్శనమని పేర్కొంటున్నారు. ఎన్నికల ముందు నమ్మి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొస్తే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం మొండి చేయి ఇచ్చిందని వారు కుమిలిపోతున్నారు. ఎన్నికల హామీలని అమలు చేయాలని వారు కోరుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు. ఉద్యోగాల భర్తీ విషయంలో తాము చేస్తున్నటువంటి డిమాండ్లను పరిశీలించకుండా, తమను చర్చలకు పిలవకుండా సీఎం రేవంత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని నిరుద్యోగ యువత మండిపడుతుంది. గ్రూప్ 1 ప్రిలిమినరీ ఫలితాలు 1:50 ప్రకారం విడుదల చేయడానికి బాధ్యుడైన ముఖ్యమంత్రి నిరుద్యోగుల పట్ల తన మొండి వైఖరిని బయటపెట్టుకున్నారని వారు ధ్వజమెత్తుతున్నారు. ఈ ఘటనతో కావాలనే నిరుద్యోగులను సీఎం రెచ్చగొడుతున్నట్లుగా సంకేతాలు కనిపిస్తున్నాయని వారు భావిస్తున్నారు. ఇక ఎన్నికల హామీల్లో భాగంగా గ్రూప్ 2-3 పోస్టుల సంఖ్య పెంచడం పైన ఆయన మాట మార్చారని, డిఎస్సిలో ఎట్టి పరిస్థితుల్లో పోస్టుల సంఖ్య పెంచే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారని నిరుద్యోగులు మరింత ఆగ్రహానికి గురవుతున్నట్లుగా తెలుస్తోంది. డిఎస్సి పరీక్షలను 3 నెలలు వాయిదా వేయాలన్న అంశంపైన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు స్పష్టత ఇవ్వకపోవడంతో పాటు వారి జీవితాలతో చెలగాటమాడుతుందని వారు నిప్పులు చెరుగుతున్నారు.
ఇక కాంగ్రెస్ సర్కారుతో సమరమే. విద్యార్థులు నిరుద్యోగుల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంతో సమరమేనని నిరుద్యోగులు కుండబద్దలు కొడుతున్నారు. ఇప్పటికే ఆమరణ నిరాహార దీక్షలు, ముట్టడి, ధర్నా కార్యక్రమాలు నిర్వహించిన ప్రభుత్వంలో చలనం రావడం లేదని వారు తెలిపారు. నిరుద్యోగుల తరపున ప్రస్తుతం బక్క జడ్సన్ అశోక్ 6 రోజులుగా ఆమరణ నిరాహార దీక్షలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి కనీసం ఒక్క సానుకూల ప్రకటన రాలేదని వారు పేర్కొనడం జరిగింది. తమపై ఈ ప్రభుత్వానికి జాలి కలగడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సర్కారును గద్దె దించడమే లక్ష్యంగా ఇక నుంచి తమ కార్యాచరణ రూపొందిస్తామని నిరుద్యోగ జేఏసీ స్పష్టం చేయడం జరిగింది. ఇంకా త్వరలో గవర్నర్కు ఫిర్యాదు. నిరుద్యోగుల ఆందోళనకు దిగిరాని రాష్ట్ర ప్రభుత్వంపై త్వరలోనే రాష్ట్ర గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేస్తామని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ వెల్లడించడం జరిగింది. ఇప్పటికే రాష్ట్రంలోని బీఆర్ఎస్ సహా ఇతర ప్రతిపక్షాలు తమకు మద్దతుగా నిలుస్తున్నాయని జేఏసీ నేతలు తెలిపారు. కాంగ్రెస్ ఎన్నికల హామీల అమలుకు ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకను నిలదీయడానికి త్వరలోనే చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఇక నేడు విద్యాశాఖ ఆఫీస్ ముట్టడికి నిరుద్యోగ డిఎస్సి అభ్యర్థులు డిఎస్సి పరీక్షలను 3 నెలలు వాయిదా వేయాలన్న డిమాండ్తో సోమవారం పాఠశాల విద్యాశాఖను ముట్టడిస్తామని నిరుద్యోగ జేఏసీ నేతలు తెలిపారు. ఈ ముట్టడిలో రాష్ట్రం నలుమూలల నుంచి స్వచ్ఛందంగా పాల్గొనడానికి డిఎస్సి అభ్యర్థులు హైదరాబాద్కు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని చెప్పారు. డిఎస్సి అభ్యర్థులకు మద్దతుగా ఓయూ విద్యార్థి జేఏసీ నేత మోతీలాల్ నాయక్ సహా పలువురు నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు పాల్గొంటారని వారు ప్రకటించడం జరిగింది. ఈరోజు విద్యాశాఖ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం ఉంటుంది కాబట్టి నిరుద్యోగ డిఎస్సి అభ్యర్థులు అందరూ కూడా హైదరాబాద్లో విద్యాశాఖ ఆఫీస్ ముట్టడి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరడం జరిగింది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.